శ్రీమాత్రే నమ. మనము జెమిని జ్యోతిష్యంలో నిన్న రాసుల యొక్క దృష్టిల గురించి తెలుసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ యొక్క రాశి ఎంత బలంగా ఉన్నది అని తెలుసుకోవాలనంటే మనకి పరాశర మహర్షి ప్రకారమే ఇందులో కూడా వృశ్చికము మేషాన్ని పరిశీలించినట్లయితే కుజుడు కేతు అధిపతులుగాను, అదేవిధంగా మకర కుంభములను పరిశీలించినట్లయితే శని రాహుల్ని అధిపతిగాను మహర్షి తీసుకోవడం జరిగింది. ఇక్కడ మరలా ఇలా తీసుకున్నప్పుడు సహజంగా ఈ యొక్క గ్రహం అనేది బలంగా ఉన్నదని తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఆ యొక్క రాశి బలాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు కుజుడు వృశ్చికంలో ఉండి కేతువు ఇతర రాశుల్లో ఉన్నట్లయితే కేతువు అధిపతిగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఈ యొక్క రెండు గ్రహముల్లో ఏ గ్రహం అనేది ఎక్కువ గ్రహములతోటి కలిసి అనగా యుతి అనేది ఉంటే ఆ గ్రహం అనేది బలంగా ఉంటుంది. కుజుడు ఎవరితోటి కలవకుండా ఉంటే కేతువుకి మనము ఆధిపత్యం అనేది ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇద్దరు కూడా సమానంగా గ్రహాలతో కలిసి ఉన్నారు అనుకుందాము. ఒకరు చరరాశి, ఇంకొకరు విశ్వభావ రాశిలో ఉన్నట్లయితే జైమిని జ్యోతిష్యం ప్రకారము చరరాశి కంటే స్థిరరాశి బలమైనది, స్థిరరాశి కంటే ద్విస్వభావ రాశి అనేది బలమైనది. కాబట్టి దాన్ని బట్టి మనము పరిశీలించాలి. ఒకవేళ ఇద్దరూ కూడా చరరాశుల్లో ఉండడమా, లేకుంటే స్థిర రాశుల్లో ఉండమా, లేదా దిస్వభావ రాశుల్లో ఉన్నట్లయితే అప్పుడు ఏ రాశికి అయితే ఎక్కువ సంవత్సరములు వస్తాయో ఆ రాశిని మనము బలంగా దాని యొక్క అధిపతిని స్వీకరించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే ఇప్పుడు మనకి ఇందులో మేషం రాశిని తీసుకున్నాం అనుకోండి, అనగా పురుష రాశులకి ఇందులో దశా సంవత్సరాలు లెక్కించేటప్పుడు ఈ యొక్క పురుష రాశులకి వచ్చి మామూలుగా క్లాక్ వైజ్ అనగా క్రమ పద్ధతిలో లెక్కించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్థిర రాశులు అనగా వృషభము, కర్కాటకము ఇటువంటి వాటికి అపసవ్య పద్ధతిలో మనము వీటిని లెక్కించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా ఇందులో కొంత అయితే ఈ రూల్స్ అన్నీ కూడా చాలా తేలికగానే ఉంటాయి. మనకి జగన్నాథ హోరా సాఫ్ట్వేర్లో మనము వాటిని ఎంటర్ చేసినట్లయితే ఈ యొక్క రాశి దశలు అనేవి అందులోకి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనము పరాశర మహర్షిలో కాకుండా ఇందులో ఏమి చెప్తారంటే మనకి కేతువుకి పరిశీలించినట్లయితే వృశ్చికాన్ని స్వక్షేత్రంగా చెప్తారు, అదేవిధంగా సింహాన్ని ఉచ్చక్షేత్రంగా అనేది చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇందులో కారకులు. మనకి పరాశర జ్యోతిష్యంలో కారకులు అనగా స్థిర కారకులు ఉంటారు. రవి ఆత్మకారకుడు తండ్రికి, అదేవిధంగా శుక్రుడు కలత్రకారకుడు, చంద్రుడు మాతృకారకుడు, కుజుడు భ్రాతృకారకుడు, అలానే శని ఆయుష్యకారకుడు. ఇలా స్థిరమైనటువంటి విషయాలు అనేవి ఉంటాయి. అయితే జైమిని జ్యోతిష్యంలో చరకారకత్వములు అనేవి ఉండటం అనేది మనము ముఖ్యంగా గమనించాలి. ఇందులో గ్రహములు ఆ యొక్క జాతకుడికి ఎక్కువ భాగాలు అనగా ఎక్కువ డిగ్రీలు పొందినటువంటి గ్రహం అనేది ఆత్మకారకుడు అవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తదుపరి దానికన్నా తరువాత ఎక్కువ డిగ్రీలు ఉన్నటువంటి గ్రహం అనేది అమాత్యకారకుడిగా చెప్పడం జరుగుతుంటుంది. ఆత్మకారకుడు ఆరోగ్యాన్ని ఇట్లా మనకి స్థిరకారకత్వాలు ఎలా అయితే ఉన్నావో అలా చూస్తే ఈ యొక్క అమాత్యకారకుడు ధనానికి సంబంధించి మనము పరిశీలించడం అనేది జరుగుతుంది. అలానే ఇంకొక తక్కువ డిగ్రీలో ఉన్నటువంటి గ్రహము భ్రాతృకారకుడుగా, అలానే మనకి మాతృకారకుడు, పుత్రకారకుడు, జ్ఞాతికారకుడు. జ్ఞాతికారకుడు అంటే మనకి రోగములను పరిశీలించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ధారాకారకుడు. అట్లా మొత్తము 7 రకముల కారకత్వాలు అనేవి చరకారకత్వాలు అనేవి చెబుతూ ఉంటారు. వీటిని బట్టి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. మనము ఈ యొక్క జైమిని జ్యోతిష్యాన్ని ముఖ్యంగా ఎందుకంటే కన్ఫర్మేషన్కి తీసుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మనకి పరాశరలో నక్షత్ర పద్ధతిని ప్రకారం పరిశీలించినట్లయితే రాహుదశ కానీ,
అదేవిధంగా శని దశ కానీ, బుధ దశ కానీ, గురుదశ కానీ, శుక్రదశ కానీ చాలా ఎక్కువ సంవత్సరములు అనేవి ఉండడం అనేది గమనించవచ్చు. అయితే ఈ యొక్క జైమిని జ్యోతిష్యంలో ఈ యొక్క దశలు అనేవి 12 సంవత్సరముల కన్నా ఎక్కువగా ఉండవు. కొన్ని దశలు అయితే ఈ యొక్క రాశి దశలు అనేవి 1 సంవత్సరంలోనే ఉంటాయి. కాబట్టి మనం ఒక మైన్యూట్గా అంటే సూక్ష్మంగా ఫలితాన్ని, వివాహం ఎప్పుడు జరగవచ్చు, ఉద్యోగం ఎప్పుడు రావచ్చు, ఇటువంటి ఈవెంట్స్ని మనము మరలా చెక్ చేసుకోవడానికి కానీ, లేదా సూక్ష్మంగా పరిశీలించి మనము గన్ షాట్గా ప్రిడిక్షన్ ఇవ్వడానికి కానీ ఈ యొక్క జైమిని జ్యోతిష్యం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇందులో మరలా మనం ముందు తెలుసుకోబోయేటటువంటి కారకాంశ రాశి, అదేవిధంగా ఉపపదము, ధారాపదము, ఆరూఢ పదము, వీటిల్లో కన్ఫర్మేషన్ అనేది చాలా క్విక్గా మనము జ్యోతిష్యంలో వాళ్ళకున్నటువంటి సమస్యని మనం పరిగణనలోకి తీసుకొని దానికి పరిహారం ఇవ్వడానికి కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. స్వస్తి.